ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని గంటలు చర్చించినా కూడా ఇంకా ఏదో కొత్త విషయం, సర్ప్రైజ్ ఎలిమెంట్ మిగిలిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది సిట్. మొట్టమొదటి ఛార్జ్షీట్ జూలై 19న నమోదు చేశారు, ప్రిలిమినరీ ఛార్జ్షీటు. ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు. అంటే ఈ ఇప్పటివరకు అరెస్ట్ చేసిన సుమారు అక్యూజ్డ్ దాదాపు 50 మంది దాకా ఉన్నారు. అందులో దాదాపుగా అందరూ అరెస్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది బయట ఎక్కడో ఉన్నారు పారిపోయి. అలా పారిపోతున్న వాళ్ళనే ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు, చెవిరెడ్డిని కానీ లేకపోతే అతని అనుచరుడు వెంకటేష్ నాయుడు, సహచరుడు అనుచరుడు. సో ఇంకా కొంతమంది బయట ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు ఫస్ట్ ఛార్జ్ షీట్లో పెట్టారంటే, వీళ్ళందరూ మూలాలు ఎక్కడ తవ్వినా, ఏ ప్రశ్న అడిగినా దానికి కనెక్షను, రూటు అయితే తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే బెంగళూరు ప్యాలెస్, ఈ రెండే. సో రెండో ఛార్జ్షీటు ఆగస్టు 12న అనుబంధ ఛార్జ్షీట్ అంటే అడిషనల్ ఛార్జ్షీట్ సమర్పించారు కోర్టుకి. మూడవది సోమవారం నిన్న తాజాగా సమర్పించిన ఛార్జ్షీట్లో ఇంకా ఆశ్చర్యపోయే విషయాలంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పైకి మీరు చూస్తే కనుక జైలుకి తీసుకెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన పోర్ట్రే చేసేది ఏంటంటే, అసలు నా అంత సామాన్యుడు కానీ నా అంత అమాయకుడు కానీ ఎవరన్నా ఉంటారా, నన్ను అనవసరంగా ఈ సిట్ అధికారులు ఇందులో చంద్రబాబు నాయుడు చెప్తే ఇరికించారు అన్నట్టుగా ఆయన మాట్లాడతారు, అరుస్తారు, గొడవ చేస్తారు, తలుపులు బద్దలు కొడతారు, ఈ పోలీసు వాళ్ళ వ్యాన్లు తంతారు, కానిస్టేబుల్స్ని తిడతారు. ఇదంతా ఎందుకంటే ఇందులో ఒక్కొక్క ఛార్జ్షీట్లో ఒక్కొక్కటి చదువుతూ ఉంటే 72 పేజీల ఛార్జ్షీట్ ఉంది. ఇప్పుడు ఏబుల్ టు రీడ్ ఫ్యూ ఆఫ్ ది పేపర్స్, అందులో కొన్ని చదవగలిగితే ఎంత డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే సిట్ అధికారులు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోలు, ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రోలు, ఆ తర్వాత ఆయన సహచరుడు వెంకటేష్ నాయుడు, అనుచరుడు ఇంకొకడు, ఇలా అంటే ఇదొక పెద్ద నెక్సెస్. అందులో మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది ఇంకొక ప్రత్యేకమైన వ్యవస్థ. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోల్ ఏంటి అంటే, ఈ మొత్తం ముడుపుల డబ్బు, మద్యం కుంభకోణం డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఎన్నికల్లో ఎక్కడెక్కడికి తరలించాలి, ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంతెంత ఎన్ని కోట్లు ఇవ్వాలి, దాన్ని జాగ్రత్తగా ఎలాగ ట్రాన్స్పోర్ట్ చేయాలి అమౌంట్ని, అక్కడ వరకు కీలకమైన బాధ్యత. అంటే డెన్లు పెట్టి అక్కడి నుంచి ఆ డబ్బు ఎవరెవరికి చెప్పి తరలించాలనేది చాలా పెద్ద టాస్క్. ఇది ఇంత జాగ్రత్తగా చేసినా కూడా లాస్ట్ టైం ఎన్నికల్లో గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఒక వెహికల్లో డబ్బు దొరికింది, 8,90,00,000, సుమారు 9 కోట్లు. ఆ డబ్బు మద్యం ముడుపులో సంబంధించిన డబ్బే. అంటే వీళ్ళు అప్పటికే చాలా డబ్బు, 100 కోట్ల డబ్బులు తరలించేశారు. బట్ ఎక్కడో చిన్న చిన్న ల్యాప్సెస్, మిస్టేక్స్ జరుగుతాయి కదా. మీరు పెద్ద పెద్ద డాన్ సినిమాల్లోనూ లేకపోతే చాలా క్రైమ్ సిరీస్లో కూడా ఎక్కడో 1-2 పొరపాట్లు జరుగుతాయి. సో వీళ్ళంత జాగ్రత్తగా స్కెచ్ చేసినా కూడా అలాంటి కొంత డబ్బు దొరికాయి. ఇప్పుడు ఈ డబ్బు 11 కోట్లు అతను వెంకటేష్ నాయుడు లెక్క పెడుతుంది కూడా ఒక డెన్లో పెట్టింది. ఆ తర్వాత ఏదో వాళ్ళతో అది మా డబ్బే, ఏదో వ్యాపారానికి రిలేషన్ సంబంధించి చెప్పించిన సిట్ దర్యాప్తులో కీలకంగా అది ఎవరి డబ్బు ఏంటని తేలింది. సో ఈ కమిషన్లు కొట్టేసి ఆ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేయడం అనేది ఒకటి ప్రధానమైన ఎజెండా. ఇప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, అంటే ఇంత పెద్ద స్కాము ఇంత నాగ్గా ఎట్లా చేశారు, అసలు పట్టుబడడం అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది? వాళ్ళ అధికారం పోతే, ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వస్తే, వాళ్ళు విచారణ చేస్తే, అది కూడా చాలా పగడ్బందీగా విచారణ జరిగితే కదా అంత స్కెచ్ చేసుకున్నారంటే. దానికి 7-8 అంచెల వ్యవస్థలు పెట్టుకుని చేసుకున్న దాంట్లో సరే కర్మగాలిందో దురదృష్టం తన్నిందో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎఫిషియెంట్ ఆఫీసర్స్తో సిట్ వేయడం, వాళ్ళు టైం తీసుకున్నా కూడా ఇప్పటికి 3 ఛార్జ్షీట్లు వేశారు. ఇంకా ఉంటాయి ఇంకా ఛార్జ్షీట్లు, ఎందుకంటే ఒక్క చెవిరెడ్డి విషయంలోనే ఇంకా చాలా లోతుగా దర్యాప్తు చేయాలి అని చెప్తున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే అతని కొడుకు, భార్య, బంధువులు, ఆయన బంధువులు వీళ్ళందరి పేరుతో అసెట్స్, అవి స్థలాలు, పొలాలు, సైట్లు, ఫ్లాట్స్, ప్లాట్స్ కొనడం, ఇంకా ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టడం. ఓన్లీ ఆయన ఉండే ఏరియా, ఆ ఏరియాలోనే తుమ్మలగుంట అనే ఏరియాలోనే ఒకే అడ్రస్లో 12 షెల్ కంపెనీలు పెట్టాడు ఆయన. ఏది ఈ బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి. జస్ట్ ఓన్లీ 1 అడ్రస్. ఇలాంటి అడ్రస్లు ఇంకా చాలా ఉన్నాయి.
ఇలాంటి బ్యాచ్ ఇంకా చాలామంది ఉన్నారు ఈయన పెట్టుకున్న మనుషులు. సో ఇదొక వ్యవహారం. అంటే అంటే గ్యారంటీగా దొరకం మనమే కదా. వైనాట్ 175 అన్నాం, సరే ఒక 20 అటు ఇటు పోయినా 150 మళ్ళీ మనమే, 155 ఎవరు ఏం చేస్తారు. నెక్స్ట్ 5 ఏళ్లలో దీన్ని ఇంకొక 1,00,000 కోట్లు మరి ఎంత చేద్దాం అనుకున్నారు. వాళ్ళ మనసులో ఏముందో ఇంకా సిట్ అధికారులు బయటికి తీయాలి. సరే, ఈ లోకల్గా తరలింపులు ఎన్నికల కోసం ఖర్చు పెట్టాలి ఒక ఎత్తు అయితే, అలాగే భూములు అసెట్స్ కొనడం ఇంకొకటి అయితే దాన్ని అమౌంట్ని వైట్గా మార్చడానికి షెల్ కంపెనీలు పెట్టడం, తర్వాత మళ్ళీ దేశాలు దాటి ఖండాలు దాటేశారు. ఇంతకుముందే నేను చెప్పా కొన్ని డెన్స్ ఎక్కడెక్కడ పెట్టారని. అందులో దుబాయ్ సెంటర్ పాయింట్, అక్కడి నుంచి జింబాబ్వే, నేను కొన్ని దేశాల పేర్లు చెప్తా అసలు మీకు ఉన్నాయా మ్యాప్లో అంటే, టాంజానియా, అది ఒక ఆఫ్రికన్ కంట్రీ. టాంజానియా నుంచి మళ్ళీ ఇంకా బుడ్డ దేశాలు ఉంటాయి, 2-3 దేశాలు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికో బయట ప్రపంచానికి తెలియని చోట కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అంటే ఏదో అంటే మీకు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ దేశం అయితే ఉంది. సో ఈ డబ్బు అక్కడికి పెట్టి అక్కడ మైనింగ్, ఇంకా అక్కడ దాని మీద డబ్బు మళ్ళీ ఇది పెట్టుబడి పెట్టడానికి తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా. సో టాంజానియా, అక్కడి నుంచి జాంబియా, ఇంకా ఇతర ఆఫ్రికన్ దేశాలు, ఇలా మీకు ఒక యాత్రికులు కొత్త దేశాలు కనిపెట్టడానికి పరిశోధనలు చేయడానికి తిరుగుతూ ఉంటారు కదా, అట్లా వీళ్ళు కూడా పరిశోధన చేయడానికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి మైనింగ్ ఎక్కడెక్కడ ఉంది. ఇప్పుడు మడగాస్కర్ లాంటి కంట్రీస్కి వెళ్తే అక్కడ గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళారో మాకు తెలియదు, మా నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అన్న, ఈ ఛార్జ్ షీట్లో అయితే మడగాస్కర్ పేరు లేదు. సో వాట్స్ మై పాయింట్ హియర్ ఈస్, ఈ లిక్కర్ స్కామ్ డబ్బుని ఎన్నికల కోసం కొంత, ఆస్తుల కోసం కొంత, ఇన్వెస్ట్మెంట్ల కోసం కొంత, బినామీల పేరుతో కొంత, ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి బినామీల ఆఫీసుల్లోనూ హైదరాబాద్లోనూ సునీల్ రెడ్డి ఆ బినామీయో సహచరుడో అనుచరుడో ఏదో ఆయన ఆఫీసుల మీద దాడులు ఇళ్ల మీద చేస్తే అక్కడ కూడా కీలకమైన డాక్యుమెంట్లు దొరికాయి. ఐఎమ్ సర్ప్రైజ్ ఇంకా అక్కడ కీలకమైన డాక్యుమెంట్లు వీళ్ళు పెట్టుకుని ఉన్నారా అని. అయితే ఏవో కొన్ని కట్లగడ పడేశారు. ఎందుకంటే వీళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంత పగడ్బందీగా స్కామ్ చేసి ఇంకా దొరకడానికి ఏమైనా డాక్యుమెంట్లు పెట్టుకుంటారా? సిట్ ఇంత ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇందులో. అంటే ఒక డాక్యుమెంట్ దొరికితే అది దాని వ్యవహారం ఏంటి, అసలా నకిలీయా, ఇది ఎక్కడ సృష్టించబడింది అనేది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సిమ్ కార్డ్స్, ఇప్పుడు రాజమండ్రిలో రాజకేశ్వరరెడ్డికి రాజమండ్రికి సంబంధం లేదు. రాజమండ్రిలో ఉన్న ఒక వ్యక్తి పేరుతో ఆయన సిమ్ కార్డు వాడతాడు. అలాగే వాసుదేవరెడ్డి బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కమ్ చైర్మన్, ఆయన వేరే పేరుతో ఉన్న సిమ్ కార్డు వాడతాడు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయన వాడే సిమ్ కార్డుకి ఆయనకి సంబంధం లేదు. ఇలాగా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉంటారు, అంటే ఆ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ పేరుతో వీళ్ళు సిమ్ కార్డులు తెప్పించుకొని వాడుతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు కాల్ చేసినా వాళ్ళ పేరు రాదు, ఎక్కడ కాల్ డేటాలో వాళ్ళ పేరు ఉండదు. దాన్ని కూడా బయటికి తీశారు సిట్ అధికారులు. ఎందుకంటే కాల్ డేటాలు ఫోరెన్సిక్ ఎవిడెన్స్లతోటే రిపోర్ట్స్ అన్ని ఛార్జ్ షీట్లో ఫైల్ చేస్తున్నారు. సో ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసిన ఈ లిక్కర్ దందాలో వీళ్ళు చేసిన స్కాములు, మాయలు, అంటే ఎవరన్నా ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవాలనేది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతకు ముందు వచ్చినా ఇప్పుడైనా కూడా ఆయన విజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి విజన్ ఏంటంటే నేను స్వర్ణాంధ్ర అంటే నేను స్వర్ణాంధ్ర అనాలా, నేను స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మారుస్తా అనుకున్నాడు ఆయన. సో ఆ టార్గెట్ అచీవ్ చేయడంలో భాగంలో ఒక్క పార్ట్ లిక్కర్ స్కామ్. సో దట్ ఏంటంటే ఆ తర్వాత ఇంకా ల్యాండు, శాండు, మైనింగు, ఇంక ఇవన్నీ వస్తాయి. ప్రస్తుతానికి అయితే లిక్కర్ మీద జరుగుతోంది. సో స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మార్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, అనుచరులు, సహచరులు, శిష్యు బృందం, ఆయన ప్రేరణగా వచ్చిన యువత. ఎందుకంటే ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నెక్స్ట్ జనరేషన్, అంటే థర్డ్ జనరేషన్ అనుకోండి రాజశేఖర రెడ్డి నేను చూసుకుంటే కనుక, సెకండ్ జనరేషన్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటే, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, తర్వాత ఇంకా సోమే లీడర్స్ ఉన్నారు. వాళ్ళ కొడుకులు అందరూ థర్డ్ జనరేషన్. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న ప్రాంతము, తర్వాత రాష్ట్రము, తర్వాత నేషను, ఇలా దానికోసం ఏదో చిన్న ఉడత సాయమో ఏదో పాత్ర పోషించాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, తద్వారా వాళ్ళ ఆస్తులు, సో దట్ రాష్ట్రాన్ని కొల్లగొట్టడం, మళ్ళీ అధికారంలోకి రావడం, దీంట్లో వాళ్ళు ఒక రోల్ పోషించారు. చాలామంది మిథున్ రెడ్డి చాలా కీలకమైన రోల్ అనుకున్నాం, మనం కూడా చర్చించాం. కానీ ఈ ఛార్జ్ షీట్లు చూస్తుంటే మిథున్ రెడ్డి కన్నా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోల్ ఈజ్ సో క్రూషియల్. ఆయన పైకి కనిపించేదానికి కానీ, మాట్లాడేదానికి కానీ, ఇందులో జరుగుతున్న విషయాలకి ఆయనకున్న సంబంధం కానీ చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. ఇప్పటికే ఇంకా తవ్వుకుంటూ వెళ్తే, అంటే ఛార్జ్ షీట్లు వేసుకుంటూ డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ వెళ్తే
ఆఫీసర్సే షాక్ తింటున్నారు ఇంకా ఎన్నెన్ని ఇందులో వస్తాయనేది. సో ఇంత పగడ్బందీగా స్కెచ్ వేస్తే మనం ఎలా దొరికిపోయాము. నాకు ఇంకా డౌట్ ఏంటంటే ఒకవేళ రేపు మనం అధికారం కోల్పోయినా ఈ స్కామ్ మీద ఏమైనా సిట్టేసినా కూడా దొరకకుండా ఎలా ఉండాలని కూడా వీళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు, అర్థమవుతుంది కదా. లేకపోతే ఇన్ని అంచెల భద్రతలో ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఉంటే దానికి సెక్యూరిటీ పెట్టుకోవాలంటే ఒక లెవెల్ 2 లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇంత స్కామ్లో అన్ని 2 లెవెల్ 3 లెవెల్ సరిపోదు, 7 లెవెల్ 8 లెవెల్. ఎందుకంటే ఇందులో పైన ఉన్నవాడికి చివరి లేయర్లో ఉన్నవాడికి సంబంధం ఉండదు, మిడిల్ లేయర్ వాడికి మళ్ళీ చివరిలో ఉన్న లేయర్ వాడికి సంబంధం ఉండదు, అక్కడ కనెక్షన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి దాన్ని టేక్ ఓవర్ చేస్తాడు. అందుకే వీళ్ళు డెన్లు తీసుకున్న తర్వాత తాడేపల్లి ప్యాలెస్ దగ్గర, అది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఏదో, అక్కడ తీసుకుని అక్కడ ఒక మనిషిని పెడతారు, ప్రణయ్ ప్రకాష్ అతని పేరు. సో అక్కడికి కొంతమంది ఒకళ్ళిద్దరే వెళ్తారు, మిగతా ఈ బ్యాచ్ అంతా ఎవరు తెలియదు అతనికి. అక్కడ వెళ్ళే ఇద్దరికి మిగతా మొత్తం 48 మంది అక్యూజ్డ్ ఎవరున్నారు ఇప్పుడు పేర్లు చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి మీడియాలో, లేకపోతే ఎంతమంది ఉన్నారా మన స్కామ్లో అనుకున్న వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు. సో ఈ డబ్బంతా ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళింది, ఎన్నికలకు వెళ్ళింది కొంత, ఆఫ్రికా దేశాలకు వెళ్ళింది కొంత, అయితే మిగతా డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది. ఇంత ధైర్యంగా పెద్ద స్కామ్ చేయడం వెనకాలన్న ఆ మాస్టర్ బ్రెయిన్ ఎవరిది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి, లేదంటే ఈ స్కామ్ బయట పడిందా, ఈ డబ్బు ఎక్కడుందో తెలుస్తుంది, మన పేర్లనే తెలుస్తాయి అని వీళ్ళు ఇంకా తీసుకున్న జాగ్రత్తలు ఏంటి. రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు ఇందులో. ఆయన ఏదో బయటకు వచ్చి సాక్షిగా ఉండి నేను 100 కోట్లు ఇప్పించాను, లేకపోతే అక్కడ మీటింగ్లు పెట్టించాను, ఏదో పాపం హెల్ప్ చేశాను అనడానికి ఇప్పుడు సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారా, విజయసాయి రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళు ఎవ్వరు మాట్లాడట్లేదు. ఎందుకనంటే ఇలా పట్టు కూర్చున్నాడు ఆయన, జుట్టు అందులో ఆయన జుట్టు ఉంది, వీళ్ళ జుట్టు ఉంది. సో ఒక్కొక్క స్కామ్ గురించి ఒక్కొక్క డీటెయిల్స్ బయటికి చెప్పుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నారు, ప్రలోభాలకు గురైపోయాడు, బెదిరింపులకు లొంగిపోయాడు, వెన్నుపోటు పొడిచాడు, బయటికి వెళ్ళి మా గురించి చెప్తాడా అని. సో ఇంకా ఏం చెప్తారో అని ప్రస్తుతానికి కామ్గా ఉన్నారు విజయసాయి. సో మద్యం కుంభకోణం ప్రధాన లబ్ధిదారు పాత్రదారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన మొత్తం కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేశారు ఇందులో. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తుడా చైర్మన్గా ఉన్న అతన్ని వాహనాల్లో, అధికారిక వాహనాల్లో ఈ మద్యం డబ్బుని ఎన్నికల కోసం తరలించిన విషయం బయటపడింది. సో ఇంకా వీళ్ళు చేసిన చిత్రాలు విచిత్రాలు చాలా ఉన్నాయి, మాట్లాడదాం. ఎస్పీ సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాయపాటి అరుణ్ గారు జనసేన అధికార ప్రతినిధి, ముప్పాళ్ళ సుబ్బారావు గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే న్యాయవాది. నమస్కారం అండి అందరికీ. సో సాహెబ్ గారు, వైనాట్ 175 అన్నప్పుడు ఏంటంటే ఇంత కాన్ఫిడెన్స్ ఒక నాయకుడికి ఉంది అంటే విపరీతంగా ప్రజలకు ఆయన అసలు ఎలా అంటే ఇంకెలాంటి నాయకుడు ఇంతకు ముందు పుట్టలేదు, పుట్టబోడు అనన్నా అయి ఉండాలి, లేదా ఆయన్ని ఒక దైవాంశ సంభూతుల్లాగా చూస్తూ ఉండాలి. మామూలు మనుషులకు సాధ్యం కాదు. ఏంటా అనుకున్నాం, అప్పుడు కొంత చర్చించుకున్నాం కూడా. కానీ దాని వెనకాల ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే 6 నెలలకు ముందే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు, ఒంగోలు, కావలి, ఇవో బయటపడుతున్నాయి. కానీ ఇంకా బయటకు వచ్చే కొద్దీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని ఏరియాలు మెజారిటీగా అతను ఏంటంటే పొలిటికల్ ప్రొటెక్టర్ ఆఫ్ ది లిక్కర్ స్కామ్ అని అభివర్ణిస్తున్నారు ఇప్పుడు. సో మీకు అప్పుడు అనుమానం వచ్చిందా ఆ టైంలో, అంటే ఈ వైనాట్ 175 వెనకాల ఉన్న ఈ కాన్ఫిడెన్స్ అంతా ఈ లిక్కర్ స్కామ్ దే అని? ఖచ్చితంగా రిషి గారు, అమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి రాయపాటి అరుణ్ గారికి, అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో చాలా విషయాలు సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో, అసలు ఆంధ్రప్రదేశ్ లో గత వైకాపా ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఏ విధంగా ఆ డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అదేవిధంగా ఏ విధంగా షెల్ కంపెనీలకు పంపించారు, ఇవన్నీ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్ ముందర వైనాట్ 175 సిద్ధం అనేటువంటి సభలు నిర్వహించడం, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల మీద వ్యక్తిగత హననం చేసేటట్టు మాట్లాడారు. అది ఆయన ఒక ఆయుధంగా మలుచుకొని మాట్లాడటం అనేది జరిగింది. వాళ్ళ భాష కూడా మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తల దగ్గర దాకా ఏ విధంగా వాళ్ళు భాషలు మాట్లాడేవారు, సోషల్ మీడియాలో ఏ విధంగా పెట్టేవాడు, ఇవన్నీ తెలుసు. స్పెషల్ పేటెంట్ ఉంది దాని మీద. వాటన్నిటిని ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ధైర్యం ఎదురొడ్డి ప్రయత్నం చేశారండి. దాంట్లో మేమందరం సక్సెస్ సాధించాం కాబట్టి మరి ఈ రోజు
అంత పెద్ద మెజార్టీతో గెలవగలిగాం కూటమి. అవును. కానీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందరకు వచ్చి ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా రాష్ట్రంలో యువత బాగుండాలని చెప్పి ఆయన కక్షపూరిత ధోరణితో వద్దు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము అని ఎప్పుడైతే ఒక మాట అన్నారో దాన్ని ఆసరాగా చేసుకొని మళ్ళా పేటీఎం బ్యాచ్ రెచ్చిపోయారండి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి మీరు జగన్మోహన్ రెడ్డికి కంపేర్ చేసేటప్పుడు చాలా మంది కంపారిజన్ నక్కకు నాగలోకానికి అంటారు. అది కాదండి. ఊళ్ళో ఉన్నటువంటి కుక్కకు చంద్రమండలానికి ఉన్నటువంటి తేడా ఉంది. నేను ఎందుకు అంటున్నానంటే ఈయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే రాష్ట్రం బాగుండాలి, అన్ని బాగుండాలంటారు. కానీ వైకాపా పార్టీ వాళ్ళు బయటకు వచ్చేసి ఎట్టబడితే అట్ట మాట్లాడటం. నిన్నగాక మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్. అసలు నేనేమనుకుంటానంటే అంటే మీరేదో పోలికి చెప్పారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి అసలు కంపారిజనే లేదు. అంటే వాళ్ళిద్దరూ కంపేర్ చేయడానికి సరిపోలని రెండు వ్యక్తిత్వాలు. ఖచ్చితంగా అండి. నేను అనేది అదే. నిన్నగా మొన్న ప్రెస్ ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ వ్యక్తిగతంగా దూషిస్తూ ఇది మీరు బావిలో దూకరాదా ఆ విధంగా మాట్లాడుతున్నారు. అతను ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కాదండి. ఫ్యాక్షనిస్ట్ కూడా అట్లా మాట్లాడుతూ గజదమ్ము కూడా అట్లా మాట్లాడండి. ప్రజల సొమ్మును పంది కుక్కలాగా మింగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధంగా మదంతో మాట్లాడుతున్నాడు. నేనేమంటానంటే ఇటువంటి మాటలు మాట్లాడేవాడిని ఖచ్చితంగా ఏదైతే మన ఊరు బయట నాగజీవుడు తుప్పలు ఉంటాయి కదండి, ఆ తుప్పలను పీకేస్తారు. అట్లా పీకేయాలి. ఆల్రెడీ ప్రజలు 11 సీట్లు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కృష్ణానదిలో జూక్స్ రావాలండి. కానీ ఆ రోజు ఎందుకులే మనకి చావులు కూడా వదిలేండి వచ్చింది. కానీ అంటే కాదు ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ లో మనం మాట్లాడక్కర్లేదు. కానీ సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం అనేది సరే పైకి 3,000, 4,000, 5,000 కోట్లు అంటున్నారు. కానీ మీరు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఇది సుమారుగా 90,000 కోట్ల పైనే అని. గతంలో పురంధేశ్వర్ గారు కూడా లేఖ రాశారు అప్పట్లో ఆవిడ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు. సో దీని వ్యవహారం ఎప్పుడు అంటే దాదాపు 1.5 అయిందిగా, మీరు వచ్చి సుమారుగా 15 నెలలు దాటింది కదా. సిట్ అధికారులు చాలా పాపం కీలకంగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంకా రాష్ట్ర ప్రజలకు అర్థం కాని ఏంటంటే ఇంకా ఇందులో కింగ్ పిన్స్ కింగ్స్ అనుకునే వాళ్ళు ఇంకా రావట్లేదేంటని. ఇప్పుడు తమరన్నట్టు ఈ షార్ట్ షీట్లు వేసేటప్పుడు కానీ ప్రిమినరీ షార్ట్ షీట్ లో కానీ కొన్ని పేర్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక అతను విచారించేటప్పుడు ఇంకో 4 బయటకు వస్తూ ఉన్నారు. మీరు గమనించే ఉంటారు. విజయసాయి రెడ్డి నేను విజిల్ బ్లోయర్ ని అంటారు. విజిల్ బ్లోయర్ అంటే ఎవడండి? అతనింటోనే మద్యం సంబంధించినటువంటి ఈ అవకతవకలు ఏ విధంగా చేయాలి, ఈ రోడ్ మ్యాప్ ఏ విధంగా పెట్టాలి, ఇవన్నీ చేసింది. దాదాపు 99,950 కోట్లు మనీ ట్రాన్సాక్షన్ జరిగినాయండి అమ్మకాలు. దాంతో పాటు 427 కోట్లు ఏదో నామమాత్రాన డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి. మీకు మధ్య ట్రాన్సాక్షన్ లో ఎక్కువ జరిగినటువంటి ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ ఎవరు అది కనిపెట్టలేరని చెప్పి వాళ్ళు ధైర్యంగా మేమేం చేయలేదు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడటం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి మాకే సంబంధం ఉంది, మేము అసలు వెంకటేశ్వర స్వామి భక్తులము, వేద పాఠశాల నడుపుతున్నాము, అయ్యో రామ అయ్యో అని అంటున్నారు. కానీ ఈ డబ్బులు మొత్తం మీరు అన్నట్టు అతను ఒక్క ప్రాంతానికే కాదండి, రాయలసీమ ప్రాంతంతో పాటు కోస్తా ప్రాంతం మొత్తం కూడా అతనే డబ్బులు తిప్పాడు. మీకు తుడా వెహికల్స్ లో పట్టుబడినప్పుడు కూడా వాళ్ళ పిఏలు వాళ్ళ గన్మెన్లు పారిపోయారు. దాదాపు 9 కోట్ల రూపాయల టోల్ గేట్లతో దొరికినాయండి. దానితో పాటు దొరకనటువంటి డబ్బులు మీరు ఇందాక చెప్పుకొచ్చారు, కొన్ని డెన్లు ఉన్నాయండి. వాస్తవంగా హైదరాబాద్ లో ఒక 5 డెన్లు, మరి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఒక డెన్ ఉంది. ఇక్కడ ప్రతి నెల జగన్మోహన్ రెడ్డికి 50 నుంచి 60 కోట్లు అమౌంట్ రూపంలో వెళ్ళాయంట. ఈ సిట్ దర్యాప్తు అధికారులు కూడా వేగవంతమైనటువంటి దర్యాప్తు చేయటం వల్ల వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ, అదే విధంగా గూగుల్ టేక్అవుట్స్ కానీ, దీంట్లో మ్యాపింగ్ కానీ, వాళ్ళ సిమ్ కార్డ్స్ ఎవరెవరు ఎప్పుడు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు, అదే విధంగా కొన్ని ఫోన్స్ లో డిలీట్ చేసినటువంటి వీడియోలు కూడా బయటకు తీశారు. ఇంకేముంది, అన్ని దొరుకుతున్నసరికి వాళ్ళకేం అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో మాట్లాడటం, అదేవిధంగా వాళ్ళ నాయకులు బయటకు వచ్చి మాట్లాడటం, మెడికల్ కాలేజీల అంశాలను బయటకు తీసుకురావటం, ఇంకో అంశాన్ని బయటకు తీసుకురావటం, యూరియా అంశాన్ని బయటకు తీసుకురావటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ కేసులో కొంతమందికి బెయిల్ వచ్చిందండి, కొంతమందికి బెయిల్ రాలేదు. రైట్, మీరు బెయిల్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి వారు అడ్వకేట్ సబ్జెక్ట్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ తర్వాత అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. సుబ్బారావు గారు, మీరు మొదటి నుంచి కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఈ కేసును చాలా క్లోజ్ గా మీరు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది సుబ్బారావు గారు? 3వ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత, అంటే ఈ 3వ ఛార్జ్ షీట్ లో నేను కొంత చదివిన దాని ప్రకారం ఎక్కువ ఫోకస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరులు, అనుయాయులు, సహచరులు ఎట్లా దీన్ని ఒక చోట నుంచి ఒకటికి ట్రాన్స్ఫర్ చేశారు లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేశారు అనేది. సో ఇంకా ఏమేమి తేలాల్సి ఉంది ఇందులో? ఇక్కడ ఒకటండి,
ఈ మూడో ఛార్జ్షీట్, మొదటి ఛార్జ్షీట్లో కొంతమంది మీద క్లియర్ ఎలిగేషన్స్ పెట్టారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా 3 సార్లు ప్రస్తావించారు. సరే, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు. తర్వాత ఆ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు, కానీ ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక 11 చోట్ల ది దెన్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ప్రస్తావించారు. అంటే ఎందుకంటే టెక్నికల్ గా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకూడదా? ప్రస్తావించేస్తే ఆయన చట్టపరమైన ఏమన్నా రెమెడీస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వన్స్ ఆయన ముద్దాయిగా పెట్టేస్తే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళిపోతాడు. చట్టపరమైన ఆ పరిస్థితులు వస్తాయి. అంతేకాకుండా వీళ్ళు కన్స్ట్రక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు, అంతిమ దోపిడీదారుని ఎవరైతే భావిస్తా ఉన్నారో ఆయన దగ్గర కన్స్ట్రక్టివ్ గా ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత ఇంకా ఎవరి దగ్గర కూడా అటు న్యాయస్థానం కానీ ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ నోరెత్తకుండా చేయడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇక్కడ మూడో ఛార్జ్షీట్ లో దాదాపుగా 69 పేజీలు రాసి పంపారు. 69 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ని దాఖలు చేసింది. దీంట్లో గుంటూరు జైల్లో ఉన్నటువంటి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ A35, A36, అలానే విజయవాడ జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు 34, 38 వీళ్ళు మీద ఈ యొక్క మూడవ ఛార్జ్షీట్ ఎక్కువ ఫోకస్ చేశారు. దీంట్లో కొత్త అంశాలు ఈరోజు వెలుగు చూసినవి ఏంటంటే, టోడా వాహనాలలో ఈ అక్రమ మద్యాన్ని సప్లై చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావలసిన వాహనాలు వాడారు. ఆ వాహనాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క కుమారుడు ఆనాడు టోడా చైర్మన్ గా ఉన్నాడు. ఆ వాహనాల ద్వారా ఈ అక్రమ సొమ్ముని ట్రాన్స్పోర్ట్ చేశారు. అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారో చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా 12 డొల్ల కంపెనీలు ఏ విధంగా ఉన్నాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య పేరు మీద, అలానే కుమారుడు మోహిత్ రెడ్డి మీద ఏ విధంగా ఆస్తులు ఉన్నాయి, డొల్ల కంపెనీలు ఉన్నాయి. దాంట్లో సజ్జల భార్గవరెడ్డి కూడా ఒక కంపెనీలో ఆయన డైరెక్టర్గా ఉన్నాడు. అలానే ప్రత్యుమ్న కూడా ఈ యొక్క డొల్ల కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారనే విషయం ఈ యొక్క మూడో ఛార్జ్షీట్ లో స్పష్టంగా పొందుపరిచి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం. అయితే దీంట్లో జరిగింది ఏంటంటే, ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గతంలో ఏదైతే జగ్గయ్యపేట మండలం గరికపాడు ప్రాంతంలో చెక్ పోస్ట్ దగ్గర ఎన్నికల సమయంలో దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఏదైతే పట్టుబడిందో అది చెవిరెడ్డి నెట్వర్క్ కు సంబంధించి అని చెప్పేసి సిటీ నిర్ధారిస్తా ఉంది. అలానే ఇక్కడ చెవిరెడ్డికి అప్పచెప్పిన బాధ్యత ఏంటి? ఎన్నికల ఖర్చు కోసం తరలించడం ఈ యొక్క ప్రధాన సొమ్ముని ప్రధాన బాధ్యతగా అప్పచెప్పినట్లుగా ఈ ఛార్జ్షీట్ లో స్పష్టంగా కనబడుతుంది. అందుకే మీరు ఇందాక అన్నట్టుగా వైనాట్ 175 అని చెప్పేసి తెచ్చిపోవడానికి కారణం అదే. మా దగ్గర డబ్బు ఉంది, కోట్లాది రూపాయలు వెదజల్లుతాము, తద్వారా ఓట్లు కొంటాము, అధికారంలోకి వస్తామనే ఒక అహం ఆనాడు కనపడటానికి అదొక ప్రధానమైన కారణం. ఎందుకంటే ఎన్నికల్లో దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు ఈ మధ్యంలో ఉన్నటువంటి అక్రమ సొమ్ముని పంపకాలు చేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది స్పష్టంగా దీంట్లో కనబడతా ఉంది. అలానే మామూలుగా అలానే ఇంకో అతను పాపం వెంకటేష్ నాయుడు గారు, ఈయన ఆల్రెడీ ఈయన సెల్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత, ఈయన సెల్ ఫోన్ లోంచి రిట్రైవ్ చేసిన తర్వాత ఎవిడెన్స్ ని, ఈయన కోట్లాది రూపాయలు వీడియోని రిట్రైవ్ చేసిన తర్వాత 35 కోట్ల రూపాయల కరెన్సీ లెక్క పెడతాం. అలానే విలాసవంతమైనటువంటి జీవితాలకు సంబంధించింది కానీ, లేదంటే ప్రైవేట్ విమానాలు నిర్వహించడం కానీ, ఖరీదైన కార్లు. అతని రికార్డు ప్రకారం అతనికి యాన్యువల్ శాలరీ 5 లక్షలు 5 లోపే. బట్ అతని జీవితం రోజుకి 5 లక్షలు ఖర్చు పెట్టే స్థాయిలో అతను లైఫ్ స్టైల్. సెలబ్రిటీస్ తో ఉన్న వీడియోలు. ఈయన ప్రధాన పాత్ర ఏంటంటే, హైదరాబాద్ కి సొమ్మంతా తరలించిన సొమ్ముని అట్టపెట్టెలలో సర్ది సక్రమంగా అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ కి ఆంధ్రప్రదేశ్ కి పంపేటువంటి ప్రధానమైన భూమిక ఈయన నిర్వహిస్తున్నారనేది చాలా స్పష్టంగా దీంట్లో తెలుస్తుంది. అరే మిగతా ఇద్దరు కూడా వాళ్ళ పాత్ర నామినల్ పాత్ర, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ లో భాగస్వాములు అయ్యారు. ఎక్కడికి ఏ డబ్బులు పంపాలి, ఏ విధంగా తీసుకెళ్లాలి అనేది.
దీంట్లో ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్ లో ప్రధానమైన అంశాలు ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ మీద దృష్టి కేంద్రీకరించారు. కాల్ డేటా కానీ, టవర్ లొకేషన్ కానీ, మొబైల్ ఫోన్స్ ఫారెన్సిక్ విశ్లేషణ కానీ, వాహనాల ట్రాకింగ్, ఏ వాహనం ఎలాగ ట్రాక్ అయిందని చెప్పేసి ట్రాక్ రికార్డు కూడా తీసుకున్నారు. అండ్ సిమ్ కార్డులు ఎవరెవరు నకిలీ పేర్లతో తీసుకున్నారనేది కూడా. అవును, వాట్సాప్ చాట్లు కానీ, డిజిటల్ సాక్ష్యాలు కానీ, ఇవన్నీ కూడా అసలు సెల్ ఫోన్, మొబైల్ సిమ్ కార్డులు కూడా వేరే వాళ్ళ పేరు మీద తీసుకొని దాన్ని ఏ విధంగా ఉపయోగించారో, అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక లబ్ధిదారుడు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ ఛార్జ్ షీట్ లో లభ్యం అవుతుంది. ఎందుకంటే ఆస్తులన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కోట్లాది రూపాయల ఆస్తులు కొనుగోలు చేసి పెట్టారనేది చాలా స్పష్టంగా డేటాతో సహా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఇచ్చారనేది మనం ఇక్కడ గమనించాలండి. అంతేకాకుండా దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎన్నికలు ఖర్చు పెట్టేటువంటి ఎన్నికల కమిషనే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తే ఈ సిట్ ఎవరు చెప్పడానికి అని చెప్పేసని దానికి ఈ మూడో ఛార్జ్ షీటే నిదర్శనం. ఏ విధంగా ఎన్నికల్లో ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఎన్నికల కమిషన్ యొక్క కన్ను కప్పి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయగలిగారో చెప్పడానికి ఈ ఛార్జ్ షీట్ లో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా స్పష్టంగా దీంట్లో కనబడతా ఉందండి. ఏదేమైనప్పుడు కూడాను ఇప్పటి వరకు 340 మందికి పైగా సాక్షులు విచారించారు. ఇంకా విచారించవలసిన అవసరం. మొత్తం అక్యూజ్డ్ గా పెట్టింది 48 మందినా? 48 మందిని పెట్టారు ఇప్పటికీ. కాబట్టి ఇంకా రాను రాను ఆ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంటే ఇది ఇంకా చాలా పెద్ద సిరీసా? ఇంకా ఎన్ని ఛార్జ్ షీట్లు? ఎందుకంటే దీంట్లో సునీల్ రెడ్డి ఒకడున్నాడు. అవును. అలానే భార్గవ సజ్జల కుమారుడు ఒక పేరు వస్తా ఉంది. అలానే ఉత్తరాంధ్ర మాజీ మంత్రి, గోదావరి జిల్లాల మాజీ మంత్రి, గుంటూరులో భార్గవ్ అనుకుంటా, సజ్జల భార్గవ్. అలానే రాయలసీమలో ఒక గుడ్ మార్నింగ్ మంత్రి, మా ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారనేది వెలుగు చూస్తున్నారు. ఇంకా అయితే చాలా పేరు రావాలి. ఇంకా తొవ్వే కొద్దీ ఏదో దొరుకుతున్నాయి అంటారు కదా, అలాగా తొవ్వే కొద్దీ అనేక అంశాలు ఒక అంశం పట్టుకుంటే ఒకవైపు వెళ్దామని ప్రయాణిస్తుంటే ఆ అంశం పట్టుకోగానే ఇంకో కొంతమంది వచ్చేస్తా ఉన్నారు. అందుకే నిన్న ఎక్కడ సిట్ అధికారులే సర్ప్రైజ్ అవుతున్నారు. ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా కొత్త ఎలిమెంట్స్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అరుణ్ గారు మాట్లాడే ముందు. అంటే ఇప్పుడు తవ్వే కొద్దీ ఎక్కడో కాస్తో నిధి దొరుకుతుందేమో తవ్వుతారు, దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఇందులో మాత్రం తవ్వే కొద్దీ సిట్ అధికారులకి ఈ డబ్బు విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎన్నికలకి పంచడానికి అని చెప్పి. ఇందులో ఇంకో కోణం ఏంటంటే, అంటే ఎవరన్నా అనుకుంటే అయ్యో డబ్బు వాళ్ళు స్కామ్ చేస్తే చేశారు, ఏదో రాబిన్ హుడ్ సినిమాలో లాగా మనకేదో డబ్బు పంచారు అనుకుంటే ఆ డబ్బు ఎక్కడదో కాదు, మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకుందే. మధ్యంలో ఇష్టారీతన అడ్డగోలుగా రేట్లు పెంచేసి వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళకే ఎన్నికల్లో ఇచ్చి, సరే అంతకుముందు సంక్షేమ పథకాలు కూడా ప్రజల డబ్బే కదా, పట్టణంలోకి ఏం చేసినా కూడా. దీనికి అడిషనల్గా ఏంటంటే వాళ్ళందరినీ మంచాన్ని పడేశారు చాలా మందిని. మేబీ అంటే తాగిన 100 మందిలో 100 మంది మంచాన్ని పడ్డారు నేను అంటలేదు, కానీ మీరే గతంలో చెప్పినట్టున్నారు మెజారిటీ చాలా మంది ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఈ కల్తీ మద్యం తాగాను. అంటే లిక్కర్ స్కామ్ డబ్బు సంపాదించి జల్సాలు చేసుకునేది వాళ్ళు, ఆరోగ్యాలు పాడే, కుటుంబాలు పాడే రోడ్డును పడింది వీళ్ళు. సార్ ప్యానెల్ లో ఉన్నటువంటి సాహెబ్ గారికి అలాగే సుబ్బారావు గారికి వీక్షకులకి నమస్కారం సార్. నేను లాస్ట్ 5 years లో కూడా ఇదే విషయం చెప్తూ ఉన్నాను. ఎందుకంటే కల్తీ మద్యం తాగేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్ర స్థాయిలో గత 5 ఏళ్ల పాటు ఎదుర్కొన్నారంటే, అంతకు ముందు ప్రభుత్వాల టైంలో దొరికినటువంటి మద్యం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు తాగితే వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వైసీపీ గవర్నమెంట్ టైంలో 1 సంవత్సరం కూడా పూర్తిగా తాగక ముందే ఎదుర్కొన్నారు. దీనికి ప్రత్యక్ష తార్కాణాలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్స్ సార్ పెద్ద ఎత్తున వాళ్ళు ఓపెన్ గా బయటకు చెప్తే వాళ్ళ ఉద్యోగాలు పోతే వాళ్ళని హెరాస్ చేస్తారని చెప్పేసి ఏదైతే మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని హింసించి పిచ్చోడుగా ముద్రేసి చంపేశారో, ఆ తర్వాత వ్యవస్థలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు భయపడిపోయారు. జగన్ గవర్నమెంట్ అంటే అతను చేసేటువంటి తప్పుల్ని ఓపెన్ గా చెప్పడానికి కూడా, అసలు పర్సన్ టు పర్సన్ చెప్పడానికి కూడా భయపడిపోయిన సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశాడు. అతను వాంటెడ్లీ క్రియేట్ చేశాడు అది. ఎందుకంటే మీరు నా ప్రభుత్వంలో జరిగే ఏ విషయాన్నైనా సరే మీరు నోరు మూసుకొని ఉండాలి, కాదు కూడదని, మీకు రైట్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి నోరు తెరిస్తే మీ పరిస్థితి ఇది అవుతుంది అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ని డాక్టర్ సుధాకర్ గారి విషయంలో సెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ అన్ని రంగాల్లో కూడా. దానివల్ల ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసిన డాక్టర్లు, న్యూరాలజిస్టులుగా చేసినట్టు ప్రైవేట్ ప్రాక్టీషనర్లు కూడా పెద్ద ఎత్తున ఈ మద్యం వల్లే విపరీతమైనటువంటి ఇబ్బంది జరుగుతోందని తెలిసినప్పటికీ కూడా నోరు తెరవలేకపోయారు.
ఒక కేసులో నేను ఒక హాస్పిటల్ అటెండ్ అవ్వడానికి వెళ్తే ప్రైవేట్ గవర్నమెంట్ డాక్టర్, పర్టికులర్లీ ఒక సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్, అతను న్యూరాలజిస్ట్ వృత్తిరీత్యా, అతను పర్సనల్ గా నన్ను అతను ఓపీ రూమ్ లో పిలిచి మరి పర్టికులర్ గా చెప్పిన విషయం ఇది. దయచేసి మీ వాయిస్ జనాలకు ఎక్కువ వెళ్తదండి, ఇప్పుడున్నటువంటి మద్యం విషంతో సమానము, దాన్ని తాగొద్దు అని చెప్పేసి మొబైలైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ విషయాన్ని మేము డైరెక్ట్ గా పేషెంట్ కి చెప్పలేము, పేషెంట్ కి చెప్తే పేషెంట్ బయటికి డాక్టర్ ఇట్లా చెప్పాడు అని చెప్పేసి అన్నారు అంటే మేము అయిపోయినట్టే పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని మేము చెప్పలేము, పేషెంట్ తో కూడా చెప్పలేము మేము ఈ విషయాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి అది మీ వాయిస్ ద్వారానే బయటకు వెళ్ళాలని చెప్పేసి ఒక డాక్టర్ నాతో షేర్ చేసిన విషయం ఇది. రెండోది, చాలా మంది కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా సెటైర్లు వేసుకున్నారు గత 5 ఏళ్ల మధ్యలో. ఎలా అంటే మాకు పనిచేయడం, మేము పొగాకు వ్యాపారం సార్ మాది, మాకు ఇక్కడ ఒక హమానీలుగా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ లోడ్ చేస్తూ మాట్లాడుకునేటువంటి అది జెన్యూన్ గా ఇంటెన్సిటీ వేరే ఉన్నట్టు కానీ ఓపెన్ గా మాత్రం వాళ్ళ జోక్ వాళ్ళకి అది ఏంటి అంటే, జగన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం వేయండి ఓట్లు, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ టైం కి 8 అనుకున్నదంటే ఎందుకు అన్న క్వశ్చన్ అంటే ఇంకొకళ్ళు. ఎందుకు అంటే ఈ 5 ఏళ్ల పాటు తాగి మళ్ళీ ఎంతమంది చచ్చిపోయారు చూసాం కదా, మళ్ళీ 5 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకెంతమందిని చచ్చిపోతామో మరి ఆశన్న వాళ్ళంతా ఈసారి వేయండి అని చెప్పేసి సెటైర్లు వేసుకున్నారు వాళ్ళు. వెరీ ప్రాక్టికల్ డిస్కషన్ అది నిజంగా దానిలో చాలా డెప్త్ ఆన్సర్ మీకు అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళతో పాటు తాగుతున్న వాళ్ళు, ఎన్నేళ్ళుగా వాళ్ళతో కలుస్తున్న వాళ్ళు 5 ఏళ్ల పాటు మద్యం తాగి ఎంతమంది కోల్పోయారు వాళ్ళలో నుంచి అనేది వాళ్ళకు క్లారిటీ ఉంది. ఆ మద్యం తప్ప వేరే ఆప్షన్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. పక్క నుంచి తీసుకొచ్చుకుంటూ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఏదో ప్రాబ్లం అని చెప్పేసి దాన్ని గందరగోళం చేసేసారు. అందరికి హైదరాబాద్ వీకెండ్ లో వెళ్ళి తాగొచ్చే సిచ్యువేషన్ ఉండదు. కూలీ చేసుకున్న ప్రతి వాళ్ళు సాయంత్రం పూట తాగాల్సింది అంతో ఇంతో, వాళ్ళకి ఆ నొప్పులు భరించాలి అంటే. కాబట్టి ఈ రాష్ట్రంలో అమ్మేటట్టు ఆ విషయాన్ని తాగక తప్పని పరిస్థితి. అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అట్లాంటి సెటైర్లు. అరుణ్ గారు, సారీ టు స్టాప్ యూ, ఇందాక మీరు అన్నప్పుడు నాకు పాయింట్ ఏం తట్టిందంటే, ఇప్పుడు ఆ డాక్టర్లు అప్పుడు మాట్లాడలేకపోయారు, మీరు చెప్తుంటే ఏదంటే ఏదో రాక్షస రాజుల పాలనలో బయటకు వచ్చి ఏం మాట్లాడితే చంపుతారు అని భయం అన్నట్టుంది అది. కానీ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఏమన్నా అవకాశం ఉందేమో, అప్పుడున్న వాళ్ళు ఎవరైతే వైద్యం చేశారో వీళ్ళందరికీ ఈ 1000 మంది బాధితులు ఎవరున్నారో బహుశా లిస్టులు బయటకు తీసి ఏదైనా చేసే ఒక అవకాశం ఇప్పుడు ఉందేమో. ఇప్పుడు మాట్లాడితే కూటమి ప్రభుత్వం వాళ్ళతో బలవంతంగా చెప్పించిందని చెప్పేసి ముద్రేస్తారు కదా సార్. వైసీపీ చేస్తుందంతా కూడా అదే కదా క్లియర్ గా. ఎవరైతే గతం తాలూకు అనుభవాలను బయటకు వచ్చి మంచి చేసే ప్రయత్నం చేయడానికి కూడా లేదు, వాళ్ళకి కుల ముద్ర లేదంటే కూటమి ముద్ర వేస్తున్నారు తప్ప వాస్తవాలను గ్రహించడానికి లేదంటే ఆ వాస్తవాలను ప్రజల్లోకి వెళ్లేలాగా చైతన్యం చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ. వాళ్ళకు అనుకూలమైనటువంటి సోషల్ మీడియాని అరేంజ్ చేసుకుని ఎంత దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారో మనందరికీ తెలిసిన సంఘటన ఇదంతా కూడా. అసలు అంత ఘోరానికి ఘోరమైంది కాకపోతే ఒక అంబటి రాంబాబు అనే వ్యక్తి గత జగ్గయ్యపేటలో ఒక్క రోజు 23 మంది కల్తీ మద్యం తాగి మరణిస్తే అతను వచ్చి మీడియా ముందు చెప్పిన విషయం ఏంటంటే సాధారణ మరణాలు 23 అని చెప్పేసి దాన్ని అలాగే రిజిస్టర్ చేశారు. కల్తీ మద్యం కింద మరణాల కింద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి. సాధారణ మరణాల కింద మిడిల్ ఏజ్డ్ వాళ్ళు సాధారణంగా చచ్చిపోయారు 23 మంది ఒకే రోజు. ఇంకోటి మీరు ఇక్కడ ఇంకోటి మిస్ అయ్యారు. సాధారణ మరణాలు అయితే చిన్నపిల్లలు చనిపోవాలా, మహిళలు చనిపోవాలా. 23 మంది మద్యం అలవాటు ఉన్న వాళ్ళు ప్లస్ అందరూ కూడా 50 ఏళ్ల లోపు వాళ్లే. 60 ఏళ్ళు అందరూ ఒక్కతనే ఉన్నాడు 23 మందిలో. 22 మంది 50 ఏళ్ల లోపు వాళ్లే. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా వాళ్ళ బాడీలో ఎక్కువ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు సాధారణ మరణాలు సంభవించాయంట. ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండేటువంటి చిన్నపిల్లలు, ఆడపిల్లలు మాత్రం ఎవరు చనిపోవాలా. అట్లాంటి కేసుల్ని వాళ్ళు అలాగా తారుమారు చేసి ఒక్కటి కూడా కల్తీ మద్యం కింద నమోదు అవనివ్వకుండా సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అందుకే వాళ్ళు ఇప్పుడు సవాళ్ళు విసురుతున్నారు. కల్తీ మద్యం కింద చనిపోతే ఎఫ్ఐఆర్ ఉండాలిగా, కేసులు ఉండాలిగా, తీసుకురండి 30,000 అంటున్నారు. అంటే ఎంత దారుణంగా క్రైమ్ ను కూడా ఒక ఆర్గనైజింగ్ గా చేశారు, క్రైమ్ ని కూడా లీగల్ గా చేశారు. ఇంత ఓపెన్ గా ఏ స్టేట్ లో ఏ సంఘటనలో కూడా ఇంత దారుణంగా క్రైమ్ జరిగి ఉండదు అనేది ఈ మద్యం ఈ దొంగల్ని బయటికి తీసుకొచ్చే పని సిట్టు చేస్తుంది. కానీ మరి వీళ్ళకి న్యాయం ఇంకా జరగదంటారా అరుణ్ గారు ఈ కుటుంబాలకి? సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ కూడా చట్ట ప్రకారం నమోదై ఉన్న వాటికి జరగడమే కష్టమైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అన్ని వ్యవస్థల్లో కూడా ఎలాంటి లీగాలిటీ అనేది లేకుండా, వాళ్ళకి ఎలాంటి రైట్ అనేది లేకుండా ఈ కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అసంభవం సార్. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మిగిల్చి వెళ్ళినటువంటి దాష్టికానికి తార్కాణాలు. ఈ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పట్ట ప్రతి కుటుంబం కల్తీ మద్యం తాగి ఈ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయినటువంటి ప్రతి ఆడబిడ్డ, వితంతమైనటువంటి ప్రతి ఆడబిడ్డ ఉసురు, బిడ్డల తల్లిని కోల్పోయినటువంటి, తాతను కోల్పోయినటువంటి, తోబుట్టును కోల్పోయినటువంటి ప్రతి బిడ్డల యొక్క ఉసురు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తగిలి తీరుద్ది. ఎందుకంటే అంత దారుణాన్ని మద్యాన్ని నమ్మాడు. ఎంత అసలు మరి కొన్ని ప్రాంతాల్లో అయితే వాలంటీర్లతోటే కల్తీ మద్యం కాయించారంట. దాన్ని అక్కడ ఉన్నటువంటి బార్ షాపులకు తరలించి ఒక స్టిక్కర్లు అక్కడే ప్రింట్ వేయించి స్టిక్కర్లు అంటించి మరీ అమ్మారు.
అసలు ఒంగోలులో ఒక బార్ షాప్ పరిధిలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ 2 కోట్ల రూపాయల స్కామ్ చేయగలిగాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో జరిగింది మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత అమ్ముతున్నారు, ప్రభుత్వ ఖజానాకి ఎంత వెళ్తుంది, బినామీల చేతికి ఎంత వెళ్తుంది, లోకల్ గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంత తింటున్నారు దాంట్లో నుంచి ఒక లెక్క ఏమీ లేకుండా జరిగినటువంటి స్కాము లిక్కర్ స్కామ్ ఏపీలో. దీన్ని ఎప్పటికి తేల్చుతారో ప్రభుత్వాలు నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే అసలు ఎటు నుంచి ఎడిపోయిందో తెలిస్తే కదా ఎంతమంది కాదు, ప్రభుత్వాలు కాదు, మీదే ప్రభుత్వం ఉంది అరుణ్ గారు, మీ ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు జనరల్ గా చెప్తున్నాను సార్, ఎవ్వరు కూడా ఈ స్థాయిలో చేసి ఉండరు. దీన్ని పర్టికులర్ గా ఇంతమంది అని ఇంత అమౌంట్ అని ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే. దొరికిన కాడికి దొరికినటువంటి నేరస్తులు తీసుకెళ్లి లోపలేసి చెప్పారు కదా, బాటా రేట్ లాగా చెప్పారు 99,990 కోట్లు ఎంతో, సుమారు 1,00,000 కోట్లు అది ఉండొచ్చు, కాకపోతే పర్టికులర్ గా దొరకదు. కరెక్టే, మీరు అన్న పాయింట్ నేను ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పా. ఈ డబ్బు మనకి పైకి కనిపించే లెక్క 3,000 కోట్లు 4,000 కోట్లు, అందులో ఎన్నికలకు 200 కోట్లు, వ్యాపారానికి కొంత అని చెప్తున్నారు కానీ ఎక్కడ 90,000 కోట్లు, ఎక్కడ 4,000 కోట్లు. సో సాహెబ్ గారు, ఇప్పుడు టీము ఇంపార్టెంట్ దేనికైనా. అది ఒక చిన్న పని చేయాలన్నా, ఒక ఈవెంట్ చిన్నదైనా చాలా పెద్దదైనా కూడా. సో ఇప్పుడు ఈ చాలా పెద్ద భారీ కుంభకోణానికి అంతే గొప్ప గొప్ప క్రిమినల్ బ్రెయిన్స్ ఉన్న టీంని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇందులో బిగ్ బాస్ ఎవరు అంటే నాకు తెలిసి ఆయన పేరు చెప్పకపోయినా ప్రస్తావించకపోయినా ఇందాక సుబ్బారావు గారు చాలా మందికి అర్థమయ్యేలా కరెక్ట్ గా చెప్పారు. అంటే ఇప్పటికే ఆయన అక్యూజ్డ్ గా పెట్టేస్తే తప్పించుకునే మార్గాలు ముందే వెతికేసుకుంటారు కాబట్టి బహుశా. సో మీకేమనిపిస్తుంది ఇందులో ఫైనల్ గా ఆ డెన్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుందా? అంటే ఇందులో సూత్రధారులు, పాత్రధారులు, కింగ్ పెన్ను. ఇక్కడ ప్రధానంగా ఏమైందంటే ఆ రోజు పనిచేసినటువంటి ఉద్యోగస్తులను కూడా విచారిస్తున్నారండి కేసులో సిట్ వారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తులే కాదండి, ఆ రోజు గవర్నమెంట్ మద్యం అమ్మింది. ఆ రోజు గవర్నమెంట్ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాలసీ మార్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. దీనంతటికీ కారణం ఎవరనేది ఓపెన్ గా బహిర్గతంగా అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారని. ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా డిస్కషన్ చేసుకోవాలి. ఇందాక మా సోదరు చెప్పినట్టు జంగారెడ్డిగూడెంలో ఒకే రోజు 23 మంది చనిపోయారు కదండి. ఆ ముందు రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు అరే మద్యం కల్తీ మద్యం సాగి 23 మంది చనిపోయారు, నాకు చాలా బాధేస్తుందని చెప్పి అసలు హృదయ విదారకంగా చెప్పారండి. రెండో రోజు ప్లేట్ మార్చేసి అనారోగ్య కారణాల వల్ల 23 మంది ఒకే రోజు చనిపోయారని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా. నేనేమంటానంటే అక్కడ ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరూ కలిసి అక్కడ డాక్టర్లు బెదిరించారండి. ఇది జరిగింది. మీరు ఆ కేస్ షీట్ లో గానీ, చార్జ్ షీట్ లో గానీ, అదే విధంగా వీటిలో ఉన్నటువంటి మొత్తం మార్చాలి. దాంతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాలి. ఐపీఎస్ అధికారులు డాక్టర్లు అంటే గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ ఏనండి. ఇప్పుడు గవర్నమెంట్ శవ పంచనామాకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు చనిపోయారు ఏంది అనేది ఆ ముందర ఏదైతే కేస్ షీట్ లో ఉంటుంది, డాక్టర్లు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, అసలు ఇంత ముందర అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చూస్తే లివర్ డ్యామేజీ, కిడ్నీ డ్యామేజీ, అదే విధంగా ఈ నరాలకు సంబంధించినటువంటి వ్యాధులతో చచ్చిపడిపోయి చనిపోవటం, ఇవన్నీ కూడా ఏంటి మెథైల్ ఆల్కహాల్ అనేది మితానికి మించి తీసుకోవడం వల్ల జరుగుతాయి ఈ దుష్పరిణామాలు అని చెప్పి వాళ్ళు నోట్ పెట్టి రాశారు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. 23 మంది చనిపోవడం మామూలు విషయం కాదు, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు హడావుడిగా అంటే ఏదైనా కానీ మ్యానిపులేషన్ చేయొచ్చు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ అంశం ఉదాహరణగా తీసుకోవచ్చు. దీంతో పాటు మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని. ఇక్కడ మీరు దాదాపు 19 కంపెనీలు షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ఎక్కడి నుంచి మరి దుబాయ్ కావచ్చు, అదే విధంగా టాంజానియా కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో ఇంకా వేరే కంట్రీస్ కావచ్చు, అక్కడ అన్ని తీసుకెళ్లి పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ కూడా ఈడీ ఎంటర్ అయింది. మీరు తమకు తెలిసే ఉండిద్దండి. ఫస్ట్ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశంలో మీకు ఒంగోలు నుంచి చెన్నై ఒక 5 కోట్లు ఒకసారి, ఒక 3 కోట్లు ఒకసారి పట్టుబడి, అప్పుడు కూడా ఈ డబ్బులు మాకెవరికో తెలియదు అయ్యి అని చెప్పి చాలా ఇష్యూలు చేశారు. మా డబ్బులు కాదన్నారు. మీకు కృష్ణా జిల్లాలో దొరికిన డబ్బులు కూడా అయితే పారిపోయారు. అక్కడ పారిపోయింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క పిఏ గన్మెన్ పారిపోయారు. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది పెద్ద ఇష్యూ. దీన్నన్నింటినీ కూడా ఏంటంటే సిట్ దర్యాప్తు అధికారులు ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ, ల్యాబ్ రిపోర్ట్స్ కానీ, దాంతో పాటు కేవైసీలు అండి. ఇక్కడ కీలకం కేవైసీలో ఆ ఫోటోలు చూపించినప్పుడు ఈ బ్యాంక్ స్టేట్మెంట్లు బిఐ అంటే మాకు తెలియదు, అసలు మాకు గుర్తు లేదు అని ఈ మొత్తం చెబుతూ ఉన్నారు. సునీల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా హైదరాబాద్ లో టైంలో 11 కంపెనీల మీద సోదా చేసినప్పుడు కీలకమైన డాక్యుమెంట్లు దొరికినాయి. ఇందాక అనుకుంటా ఉంటారు దొంగ ఏం చేస్తాడండి, కీలకమైన డాక్యుమెంట్లు ఎక్కడోసారి పెట్టుకుంటాడు కదా. రేపు వాళ్ళకి ఏంటంటే దాని మీద ఈ భాగాలు పంచుకునేటప్పుడు ఖచ్చితంగా సిట్ అధికారులు రారునా వాళ్ళకి తెలియదని. వాస్తవంగా ఇక్కడ ఏమవుతుందంటే
సిట్ దర్యాప్తు అధికారులు వాళ్ళు దర్యాప్తు చేసేటప్పుడు పట్టుకున్నాడు ఒకడు ఉంటాడండి, ఎవడో వస్తాడు వాడిని పట్టు రాగానే వాడు కొన్ని విషయాలు చెబుతాడు, దాన్ని బట్టి వీళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అది షార్ట్ షీట్ లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ప్రైమరీ కావచ్చు, ప్రిలిమినరీ షార్ట్ షీట్ లో చాలా కీలకమైన 79 పేజీలు అంటే మామూలు విషయం అండి. ఒక దాంట్లో 103 పేజీలు రాశారు. అంటే ఈ అంశాలన్నీ ఏంటంటే ఒకటానికి లింకు. నేను చెబుతుంది ఓన్లీ ఇక్కడ మ్యాపింగ్ లోనే ఏ మధ్యాన్ని ఎక్కడ అమ్మాలనే దాని మీద 3,500 కోట్లు అండి. ట్రాన్స్పోర్ట్ లో మోసం జరిగింది, ఓన్లీ మ్యాపింగ్ లో 3,500 కోట్లు. ఋషి గారు, ఇక్కడ మధ్యలో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారనేటువంటి కంపెనీ ఉంది కదా, అది బొంబాయికి సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ వాడైతే ఇక్కడ ఎవరు చెప్పరు కదా, ఆ డ్రైవర్లు కూడా ఇక్కడ అక్కడ కాపలా పెట్టుకున్న మనుషులు కూడా వైకాపా పార్టీ కార్యకర్తలు. ఇక్కడ ఇంకోటి రిజిస్టర్లు 2 ఉండేయండి, ఒకటేమో మెయిన్ రిజిస్టర్, ఒకటేమో డూప్లికేట్ రిజిస్టర్. దాంట్లో స్కానింగ్ చేసినటువంటి రిజిస్టర్ వాటిలో కొంత వేసేవాళ్ళు, దీంట్లో ఏ మధ్యం ఎక్కడ అమ్మాలి, ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా అవన్నీ ఇంత పెద్ద వ్యవహారంలో అవన్నీ చాలా పకడ్బందీగా చేస్తారు. రైట్, ఇప్పుడు సుబ్బారావు గారు, వారు అన్న దాంట్లో ఈడీ రోలు ఒకసారి చెప్తారా? అంటే ఎంతవరకు వచ్చింది వాళ్ళు? ఎందుకంటే డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు ప్రిలిమినరీ గానీ 2-3 months బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. సో ఆర్ దే యాక్టివ్లీ వర్కింగ్ అండి ఈ కేసులో? ఈడీ దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, కోట్లాది రూపాయలు బదిలీలు జరిగినాయి. రాష్ట్ర సరిహద్దులు దాటి, దేశ సరిహద్దులు దాటి కూడా విదేశాలకి అక్రమ సొమ్ము తరలించబడిందని చెప్పేసి ఈడీ భావించిన తర్వాత ఈడీ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారించింది, అలానే కొన్ని డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ తదుపరి ఎందుకో స్పీడ్ గా ఈడీ రంగంలోకి దిగల. ఇప్పుడు దిగుద్దని అంటున్నారు, చూద్దాం. అయితే ఈడీ కనుక రంగంలో దిగితే ఈ అక్రమాస్తులన్నీ కూడా ఆటోమేటిక్ గా ఈడీ కూడా జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం కేసులు పెట్టి అరెస్ట్ చేయటము ఇంతవరకే పరిమితం అయితే ఈ ఆర్థిక నేరగాళ్ళని అరికట్టడం అనేది అసాధ్యం. అక్రమంగా సంపాదించి, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించి, మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు గడించి లబ్ధి పొందిన వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేయాలి, ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. అవసరం అనుకుంటే స్వాధీనం చేసుకున్న ఆస్తుల నుంచి ఎవరైతే చనిపోయారో, ఈ అక్రమ మద్యం దాగి 30,000 మంది పైగా చనిపోయారు. అఫీషియల్ గా అది సాధ్యం కాదంటున్నారు అరుణ్ గారు. నేను అఫీషియల్ గా మన స్వాధీనం చేసుకుని జప్తు చేసిన తర్వాత ప్రభుత్వ పరం అవుద్ది. ప్రభుత్వపరమైనప్పుడు ప్రభుత్వ నిర్ణయం, అది చట్టపరమైన నిర్ణయం తీసుకోమంటలా నేను. ఆ అక్రమ ఆస్తుల్ని, ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉంటే వాటిని ప్రభుత్వం జప్తు చేసుకోవచ్చు చట్ట వివిధ శాఖల ద్వారా. ఆ సొమ్ములో నుంచి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అనేది ఇక్కడ నిర్వివాదాంశం. వ్యాలిడ్ పాయింట్, వెరీ వ్యాలిడ్ పాయింట్. అరుణ్ గారు కంక్లూడ్ చేద్దాం. సార్ చెప్పే దాని ప్రకారం ఏంటంటే, అది ఇంకా నేరస్తులు అని డిసైడ్ అయితే కనుక ఈ స్కామ్ లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేసి పూర్వీకుల నుంచి వచ్చిన వాటిని మాత్రమే వదిలేసి మిగిలిన వాటిని స్వాధీనం చేసుకునేటువంటి రైట్ అయితే చట్టానికి ఉంది సార్, క్లియర్లీ. ఆ ప్రకారం అయితే చేయొచ్చు. కానివ్వండి, ఇక్కడ ఎంత మంది ఉన్నారనేది తేల్చడం కూడా, ప్రధాన ముద్దాయిలను అయితే పట్టుకోగలం కానివ్వండి, ఇంటర్లింక్డ్ గా షాపుల్లో వర్క్ చేసే ఎంప్లాయీలతో సహా ఇందులో ముద్దాయిలుగా తేల్తారు ఈ స్కామ్ లో. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం అంటే అది సహజంగా జరిగేటువంటి పని అయితే కాదు. కాబట్టి ఈ స్కామ్ కి క్రియేటర్స్ ఎవరు, దీన్ని అంతా నడిపింది ఎవరు, దీనికి వెనకాల ఎవరికైతే మొత్తం మద్యానికి సంబంధించినటువంటి డబ్బంతా తరలించింది, ఎక్కడికి తరలించారు, అది ఎవరు, టాప్ ప్లేయర్లు ఎవరున్నారనేది వీళ్ళని కనుక పట్టుకోగలిగితే సొసైటీకి ఓకే, మనం ఇట్లాంటి వాటిల్లో ఇంకా వేలు పెట్టకూడదు, పెడితే ఇట్లా ఉండిద్ది వ్యవస్థ, ఒక రోజు కాబట్టి ఒక రోజైనా పట్టుబడతామని చెప్పి చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇది ఒక చాలా పెద్ద కేస్ స్టడీ అండి, లిక్కర్ స్కామ్. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అన్నాడు, మాట్లాడుకున్నాం. కానీ దీని ముందు అసలు అది దిగదుడుపు. ఈ కేసు ముందు సముద్రం ముందు నీటి బిందువు అంతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సార్, మన ఏపీలో జరిగిన స్కామ్ తో మరి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా 39% మంది ఉంటారు కదా, వాళ్ళు జనాలను ఎలా మోసం చేసారో గమనించుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి. ఇది వాళ్ళ బ్రేక్.